హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ప్రభాస్ గారిది కొత్త రాజాసాబ్ మూవీది టీజర్ రిలీజ్ అయింది. అది మీ అందరికీ తెలుసు. సో అసలు ఆ టీజర్లో ఏముంది, అసలు ఆ టీజర్ దేని గురించి, అసలు ఎట్లుంది, దాని రియాక్షన్ చూద్దాం రండి. ఈ ఇల్లు నా దేహం, స్టార్ట్ చేసి ఈ సంపద నా ప్రాణం, మంచి హాంటెడ్ ప్లేస్. నా తదనంతరం కూడా దీన్ని నేను మాత్రమే పెయింటింగ్ బాగుంది. సంజయ్ బాబా స్టార్ట్ బండి కొంచెం మెల్లగా వచ్చాడుగా సడన్ గా ఎట్లా సేమ్ రియాక్షన్. అసలే లైఫ్ ప్రభాస్ కూడా సేమ్ రియాక్షన్. ఆ లుంగి షాట్ అదే అప్పుడు రిలీజ్. అదే కేబుల్ బ్రిడ్జ్. చెప్పు, చేసిన పాపమేమి? చేసిన పాపం పాపాలేంటండి, ఏమి? డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తే డిగ్నిఫైడ్ గా లవ్ చేస్తే అట. చచ్చే వరకు నిధి అగర్వాల్, వదిలేసేసావు. మాలవిక మోహన్ ఏదో తాగిన మత్తులో కరిసేసి గట్టిగా వాడాడు. తాగిన మధ్యలో కరిచేసాట. తాగిన. అమ్మా 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 అమ్మా. ఓ ఓ ఓ ఓ బ్లడ్. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? సంజయ్ బాబా. ఓ విప్లాష్ రాజాసాబ్ టైటిల్. తమన్ గారు అయితే పిచ్చెక్కిచ్చారు. దుర్గమ్మ. తాత వైర్ కొరికేసాడేమో చూడరా బయట. తాత వైర్ కొరికేశాడు. పెద్ద మీన్ మీటర్ ఉన్నది ఇప్పుడు. తాత వైర్ కొరికేస్తున్నట్టు. అమ్మా ఓరి నాయనా, పీక్స్ అసలు. మామూలు పీక్స్ లేదు. అయ్యా ఉమ్. మామూలు లేదు. లాస్ట్ అబ్బా. లాస్ట్ మాత్రం హైలైట్ ఉంది. లాస్ట్ హైలైట్. అసలు ప్రభాస్ టైమింగ్ కానీ అసలు భలే భలే ఉండే అసలు. అబ్బా అసలు మొత్తం అసలు విఎఫ్ఎక్స్ దగ్గరికి వెళ్ళి అందరిని అన్ని అసలు అసలు ఎక్కడ మారుతి పెద్ద చాలా బాగా తీసాడు మారుతి. ఎక్కడ తగ్గేది లేదు అసలు. మంచిగా A to Z మంచిగా తీసుకొచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి ఆ స్మోక్ ఎఫెక్ట్ కాడి నుంచి ఈ ఏంటి ఇక ఈ గ్రీనరీ ఇదంతా ఎడిటింగ్, గ్రీనరీ, ఒక haunted house. హాంటెడ్ హౌస్. అజ్జుడు అసలు మొత్తం డిఫరెంట్గా ఉంది ఆ హౌస్. చూడు అసలు అంతా అవును అవును. ఒక్కొక్కటి ఒక్కొక్క లక్క. ఏదో ఈ సంపద సంపద అట. పెట్టే గానీ అసలు నా ప్రాణం. అంటే లోపల ఈచ్ డీటెయిలింగ్ కూడా అసలు ఆ ఇంట్లో చాలా నీట్ గా అసలు తీసుకెళ్ళారు ఈ మొత్తం. పెయింటింగ్ మాత్రం క్రేజీ అన్న. సంజయ్ దత్ ఉమ్. కానీ క్రేజీ చేయించారు. బాగా తీసుకొచ్చారు. బాగా తీసుకొచ్చారు. క్రేజీ ఉంది. అండ్ ఆ పియానో సౌండ్ ఆ. నువ్వు పియానో దగ్గర పెట్టు. పియానో దగ్గర అసలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూడు ఒకసారి. హే జగన్నాథ ప్రభు, క్యా హో రహా హై? ఆ బీట్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్స్ భలే ఉంది. అది బండి కొట్టేది. అండ్ చాలా మంది ఉన్నారు చూడు. సప్తగిరి ఉన్నాడు, సత్య ఉన్నాడు. ఇక్కడ చూడు మనుషులు ఉన్నారు అక్కడ పైన. ఇది ఆ సీన్ ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రభాస్ ప్రభాస్ ఇన్వర్టెడ్. సో మనుషులు ఉన్నారు, వీళ్ళు కిందికి వెళ్ళి చూస్తున్నారు. నువ్వు అక్కడ చూస్తే ఆ మనుషుల్ని వీళ్ళు కిందికి వెళ్ళి చూస్తున్నారు పైన ఏదో జరుగుతుందని. ఇక్కడ ఉన్నాడు కింద ఎగ్జాక్ట్లీ. సో కిందికి స్లో మోషన్ చేస్తే ఆ కింద వీళ్ళు ఉన్నారు. సో పైన ఏదో జరుగుతుంది, ఇన్వర్టెడ్ లో ఏదో జరుగుతుంది. వీళ్ళు చూస్తున్నారు ఇన్వర్టెడ్ గా. అదే చాలా, అంటే ఏం చెప్పకుండా చాలా చెప్పాడు దీంట్లోనే. క్రూ కూడా, కాస్ట్యూమ్ కూడా, కామెడీ కూడా గట్టిగానే ఉంటాయి. సప్తగిరి ఉన్నాడంటే అది ప్రేమ కథా చిత్రంకి వెళ్ళి వింటేజ్ కామెడీ. సత్య మస్తు చేస్తాడు అనేసి చాలా మంది ఉన్నారు గట్టిగా. ఇక్కడ ఎవరిని ముంచేది ఇది తెలియట్లే. ప్రభాసే అనుకుంటా. కాదు ప్రభాస్ అయితే కాదన్న, సంజయ్ దత్ అనుకుంటున్నా నేను. సంజయ్ దత్ ఒక బ్లాక్ అవుట్ఫిట్ లో ఉన్నాడు. సంజయ్ దత్ కావచ్చు.
ఎందుకంటే ఒక బ్లాక్ అవుట్ఫిట్ లో ఇట్లా ఇట్లా కొట్టిన ఒక చిన్న షాట్ ఉంది సంజయ్ అవును. దత్తుది. సంజయ్ దత్ అనుకుంటా. ఆ, అదే బొమ్మరి నరిని చూస్తే ముగ్గురు హీరోయిన్లు కూడా మంచి గట్టిగా సాలిడ్ హీరోయిన్స్ పట్టుకుండు. మ్మ్. సో అంతా ఏదో పగడబందిగా ప్లాన్ చేశారు మైక్ అన్నట్టు. అవును, ఇది హైలైట్. నేను ఏదిరా అనుకున్న ముఖం మీద కిట్ వచ్చింది. మొఖం వచ్చింది. అండ్ అది ఎట్టురుకుతారు. ప్రభాస్ డైలాగ్ డెలివరీ ఆల్మోస్ట్ ఇంకా అందరికి బుచ్చిగాడు వైబ్స్ వచ్చేస్తాయి మొత్తం. బుచ్చిగాడు ఎలా ఉన్నాడు. తాత వైర్ కొరికేసాడేమో వైర్ చూడరా కొరికేసి- బయట. ఇది తాత వేరు కొరికేశాడు. బిగ్గెస్ట్ హర్రర్ ఫ్యాంటసీ ఎవర్ ఇండియా. చూద్దాం. ఓకే, చూద్దాం ఆయన పేరు పెట్టిన దానికి అన్నయ్య ఎట్లా ఏం ప్లాన్ just- చేశాడు? ఎట్లా జస్టిఫై చేస్తాడు అన్నది చూద్దాం. అసలు ప్రభాస్ కి హ్యాట్స్ ఆఫ్. సలార్ ఏంది, నిజం కదా, కల్కి సలారు, ఏంది, కల్కి, మళ్ళీ ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఒక్కొక్కటి రాజా ఒక్కొక్క జోనర్ అది. ఒక్కొక్క జోనర్ అది, సంబంధం లేని జోనర్లు అవి. సలార్ ఏమో డ్రామా మొత్తం యాక్షన్ ఉంటది. కల్కి ఏమో మొత్తం సైన్స్ కల్కి ఫిక్షన్ ఏమో టైప్ ఉంటది, science మొత్తం fiction. మహాభారతం దానిది. ఇదేమో ప్యూర్ హారర్. ప్యూర్ హారర్. ఒక్కోదానికి ఒక హారర్ సంబంధం కామెడీ లేకుండా. మొత్తం అసలు రొమాంటిక్ రొమాన్స్ నెక్స్ట్ అన్ని ప్యాక్డ్. మళ్ళా స్పిరిట్ కాపు గురించి. కాప్ గురించి, కాప్ ఒక్కొక్కటి డ్రామా, ఒక్కొక్క అది different కూడా అది. ఇంటెన్స్ యాక్షన్. సో అసలు ఇన్ని వెరైటీస్ ట్రై చేయడం అంటే అసలు ఆ స్టేజ్ లో ఆ లైనప్ చూడు భలేగా. నెక్స్ట్ స్పిరిట్, దాని తర్వాత గట్టిగా చెప్పాలంటే అసలు అక్కర్లేదు. ఆ, ప్రభాస్ ఉన్న స్టేచర్ కి మూవీ అక్కర్లేదు, బట్ అయినా కూడా అటెంప్ట్ చేసిందంటే చాలా అది, గ్రేట్ అది. అదే అప్పుడు ఒక Horror genre ఒకటి ఎప్పుడు- ఒక మీమ్ వచ్చిండే గుర్తుందా అన్న? కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హారర్ మూవీ చేసి సక్సెస్ అయ్యారని చెప్పేసి అంతకుముందు రజనీకాంత్ ని అన్నారు. తర్వాత అట్లా ట్రై చేసింది ప్రభాస్ అట. రజనీకాంత్ గారు, అప్పుడు ఒక మీమ్ వచ్చిండే. చంద్రముఖి. ఫస్ట్ టైం ఇది రాజసాబ్ అనౌన్స్ చేసి ఇది హారర్ కామెడీ అని చెప్పేసి ఫస్ట్ ఒకటి మనోళ్ళు quote వేసుకొని వస్తాడు ఏం చూసినావా? పని ఉందిలే. అంటే ఇట్లాంటి అటెంప్ట్ ఎవరు చేయలేదు పీక్స్ లో ఉన్నప్పుడు career చేయలేదు, అని చెప్పేసి. అవును. చూద్దాం. నేను అనేది ఇప్పుడు దీన్ని కూడా చాలా నెగిటివిటీ చేశారు అప్పట్లో. అవును, స్టార్టింగ్ అసలు చిన్న డైరెక్టర్ బాయ్కాట్ మారుతి అని, చిన్న boycott డైరెక్టర్ మారుతి అని చెప్పి చాలా చేశారు. చెప్పేసి చూసా వెయిట్ చేస్తే మంచి అదే answer అంటున్నాను, ఎవరిలో ఏ మంచి answer పొటెన్షియల్ ఇచ్చాడు. ఉందో అయ్యేంత వరకు అవ్వదు. అవును, చేయడానికి అయితే ట్రై చేస్తున్నాడు, డిఫరెంట్ డిఫరెంట్ జానర్ ట్రై జోనర్స్ ట్రై చేస్తున్నాడు. చేస్తాడు. చూద్దాం. సో దానికి All అయితే the best. హ్యాట్స్ ఆఫ్. చూద్దాం December 5th కి డిసెంబర్ 5th వెయిటింగ్. అందరం డిసెంబర్ 5th కలిసుకుందాం మళ్ళీ రివ్యూ తోటి. ఎంతమంది మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ ఎంతమందికి మూవీ టీజర్ చూసి ఎంతమందికి నచ్చింది కామెంట్ సెక్షన్లో తెలపండి. కామెంట్స్ చేయండి, మీకు ఏ పార్ట్ నచ్చిందో కూడా కామెంట్స్ చేయండి. మీ తాత కూడా బయట ఏమైనా వైర్ కొరికేసాడో చెక్ చేసుకోండి. ఓకే గైస్, టాటా. బాయ్.